శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాశిచక్రం చూడగానే వివాహం సకాలంలో అవుతుందా లేటుగా అవుతుందా అనే విషయాన్ని మనం చెప్పచ్చు. మిగిలిన అంశ చక్రాలతో సంబంధం లేకుండా, అదేవిధంగా గ్రహ బలాబలాలతో సంబంధం లేకుండా ఈ టిప్స్ని వినియోగించి మనం జాతక చక్రం చూడగానే కేవలం రాశిచక్రం మీద ఆధారపడి ఈ స్త్రీకి లేదా ఈ పురుషుడికి వివాహం సకాలంలో అవుతుందా, బాగా లేట్ అవుతుందా అనే విషయాన్ని మనం చెప్పచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివాహం లేట్ అవటానికి ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే కారణాలు ఉంటాయి. జాతక చక్రంలో కొన్ని రకాలైన గ్రహాల కాంబినేషన్స్ వల్ల స్త్రీకి కానీ పురుషుడికి కానీ వివాహం లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ కారణాల వల్ల వివాహం బాగా లేట్ అవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం రాశిచక్రం మీద వేసి చెప్పచ్చు. నవాంశ చక్రం కానీ ఇతర వంశచక్రాలు కానీ చూడాల్సిన అవసరం లేదు. పురుష జాతకంలో శుక్రుడు శత్రుగ్రహాల మధ్య ఉన్న లేదా పాపగ్రహాల మధ్య ఉన్న, నైసర్గిక పాపగ్రహాల మధ్య ఉన్న, లేదా శుక్రగ్రహానికి 5, 9 అంటే కోణాల్లో పాపగ్రహాలు ఉన్న వివాహం బాగా లేట్ అవుతుంది. అంటే ఇప్పుడు శుక్రుడికి జనరల్గా మనం రవి అనుకుందాం. రవి, అదేవిధంగా కేతువు, ఇటువంటి గ్రహాలు పాపగ్రహాలు శుక్రగ్రహాలకు అవుతాయి, శత్రుగ్రహాలు కూడా అవుతాయి. ఇటువంటి గ్రహాలు శుక్రగ్రహంతో కలిసి ఉన్నా లేదా శుక్రుడికి 1, 5, 9లో ఉన్నా కానీ వివాహం లేట్ అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఇదే కాకుండా శుక్రుడు శనితో కలిసి ఉన్న, రాహుతో కలిసి ఉన్న వివాహం కొంత జాప్యమయ్యే అవకాశం పురుషుడికి ఉంటుంది. లేదా శుక్రగ్రహానికి 1, 5, 9లో శని రాహువులు ఉన్నా కానీ వివాహం బాగా లేట్ అవుతుంది. అంటే రాహువు దాదాపు శని ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, శనివత్ రాహువు కాబట్టి. ఇక్కడ రాహువును కూడా శని గ్రహంగానే భావించి మనం ఫలిత నిర్ధారణ చేయాలి. ఇప్పుడు ఉదాహరణ వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు అనుకుందాం. అదే వృషభ రాశిలో శని కూడా ఉన్నా కానీ వివాహం బాగా లేట్ అవుతుంది. అదే శుక్ర రాహువులు ఇద్దరు కూడా వృషభ రాశిలో కలిసి ఉన్నా కానీ వివాహం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా వృషభంలో శుక్రుడు ఉన్నప్పుడు మన కన్యా రాశిలో శని కానీ రాహు కానీ ఉన్నా, లేకపోతే ఇద్దరు ఉన్నా, లేదా శనికి వృషభ రాశికి 9వ స్థానమైన మకరంలో శని కానీ రాహులు కానీ ఉన్న వివాహం బాగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల శని ప్రతి విషయాన్ని జాప్యం చేస్తాడు కాబట్టి, శుక్రుడు వివాహకారకుడు కాబట్టి శుక్రగ్రహానికి 1, 5, 9లో శనిగ్రహం కనుకున్నట్లయితే వివాహం బాగా లేట్ అవుతుంది. రాహు ఉన్నా కానీ శని ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, శనివత్ రాహువు కాబట్టి మనం ఇక్కడ కూడా రాహువుని శనిగానే పరిగణించాలి. శుక్ర రాహు కాంబినేషన్ వల్ల కూడా వివాహం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా శుక్రగ్రహానికి 2, 3, 7, 11లో శని ఉన్నా కానీ వివాహం లేట్ అవుతుంది. శని రాహువులు ఉన్నా 3వ భావం 7వ స్థానం 11వ స్థానం 2వ స్థానంలో వివాహం ఉన్న కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడికి శుక్రుడికి శని సంబంధం వల్ల, రాహు సంబంధం వల్ల, పాపగ్రహ సంబంధం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఉదాహరణ శుక్రుడు తులారాశిలో ఉన్నాడు అనుకుందాం. శుక్రుడు 2 వృచ్చికంలో కనుక మనకి శని ఉన్నట్లయితే లేదా రాహు ఉంటే వివాహం కొంత లేట్ అవుతుంది. ఎందుకంటే వృచ్చికం 2వ స్థానం. ఇక 3వ స్థానం ధనుస్సు, అక్కడ శని ఉన్నా లేట్ అవుతుంది. ఇక తుల నుంచి 7వ స్థానం మేషరాశి, దాంట్లో శని ఉన్నా కానీ వివాహం పురుషుడికి లేట్ అవుతుంది. అదేవిధంగా సింహరాశి, తులకి 11వ స్థానం సింహరాశి కాబట్టి అక్కడ శని ఉన్నా కానీ శని కానీ శత్రుగ్రహాలు కానీ ఉంటే వివాహం కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వివాహం లేట్ అవ్వటంలో శని బాగా ప్రధానమైన పాత్ర పోషిస్తాడు, రాహువు కూడా అంతే పోషిస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, పురుషుని జాతకంలో 1, 5, 9లో శని రాహువులు, శని కానీ రాహు కానీ 2 గ్రహాలు కానీ ఉన్న వివాహం లేట్ అవుతుంది. అదేవిధంగా శుక్రుడికి 2, 3, 7, 11లో పాపగ్రహాలు కానీ, అదేవిధంగా ముఖ్యంగా శని రాహువులు ఉంటే వివాహం లేట్ అవుతుంది. ఇది పురుష జాతకానికి సంబంధించిన అంశం.
ఇక అదేవిధంగా వాస్తవానికి శుక్రుడు నీచంలో ఉన్నా కానీ వివాహం కొంత లేట్ అవుతుంది. దానికి వేరే కాంబినేషన్స్ ఉంటాయి. వేరే దృష్టుల వల్ల ఆ నీచత్వం కూడా భంగం కావచ్చు. అది రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇక స్త్రీ జాతకాన్ని పరిశీలిస్తే వివాహానికి మనం కుజుడిని పరిగణలోకి తీసుకోవాలి. స్త్రీ జాతకంలో సేమ్ కాంబినేషన్. కుజునికి 1, 5, 9లో శని గ్రహంగా రాహుగ్రహంగా ఉంటే వివాహం బాగా స్త్రీకి లేట్ అవుతుంది. శని లేట్ చేస్తాడు, రాహు లేట్ చేస్తాడు. అదేవిధంగా కుజుడు శత్రుగ్రహాల మధ్య ఉన్నా కానీ వివాహం లేట్ అవుతుంది. అంటే శత్రుగ్రహాలు 1, 5, 9లో. ఇప్పుడు మనకి మేషరాశిలో కుజుడు ఉన్నాడు అనుకుందాం మనం. మేషరాశిలో అదే మేషరాశిలో శని కుజులు కలిసి ఉంటే స్త్రీకి వివాహం లేట్ అవుతుంది. సింహరాశిలో శని అంటే మేషరాశి నుంచి 5వ స్థానం అవుతుంది. అక్కడ శని రాహువులు ఉన్న వివాహం లేట్ అవుతుంది. 9వ స్థానం ధనస్సు అవుతుంది మేషరాశి నుంచి. అక్కడ శని కానీ రాహు కానీ ఉన్న వివాహం లేట్ అవుతుంది. శత్రుగ్రహాలు కనుక ఉన్నట్లయితే కొంత దాని ప్రభావం వల్ల కూడా వివాహం లేట్ అవుతుంది. శత్రుగ్రహాలు అంటే ఇప్పుడు శని శత్రువే. అదేవిధంగా బుధ గ్రహాలు కుజబుధులు కలిసినా వివాహం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా శత్రుగ్రహం కాబట్టి శత్రుగ్రహాల పాత్ర కంటే కూడా వివాహం లేట్ చేయడంలో శని రాహువులే అధిక పాత్రను పోషిస్తారనమాట. ఏదైనా మీరు జాతకం చూడగానే స్త్రీ జాతకం సకాలం వివాహం అవుతుందా లేదా చూడాలంటే కుజుడికి శనికి మధ్య ఉన్న సంబంధాన్ని చూడండి. కుజుడికి 1, 5, 9లో శని ఉంటే రాహు ఉంటే వివాహం లేట్ అవుతుంది. అదేవిధంగా కుజునికి 2, 3, 7, 11లో శని రాహులు ఉన్న వివాహం లేట్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు కుజుడు వచ్చేసి మకర రాశిలో ఉన్నాడు అనుకుందాం. మకర రాశిలో ఉంటే శని 2 ఇంటి కుంభరాశిలో ఉన్నా లేదా రాహు అక్కడ ఉన్నా లేట్ అవుతుంది. ఈ 3 మీకు మకరానికి 3వ రాశి మీనరాశి అవుతుంది. అక్కడ శని కానీ రాహు గాను 2 కలిసి ఉన్న వివాహం లేట్ అవుతుంది. వృషభం 5వ స్థానం, మకరం నుంచి 5వ స్థానం, మకరం నుంచి 7వ స్థానం మీకు కర్కాటకం అవుతుంది. అక్కడ శని రాహువులు ఉన్నా లేట్ అవుతుంది వివాహం. అదేవిధంగా వృశ్చిక రాశిలో కూడా శని కానీ రాహు కానీ ఉంటే వివాహం లేట్ అవుతుంది. అంటే స్త్రీ జాతకంలో కుజుడిని తీసుకోవాలి, పురుష జాతకంలో మనం శుక్రుడిని తీసుకొని మనం ఈ ఫలితం నిర్ధారణ చేయాలి. పురుషుడికైతే శుక్రుడి నుంచి 1, 5, 9, 3, 2, 3, 7, 11లో శని కానీ రాహు కానీ ఇతర పాపగ్రహాలు కానీ వివాహం లేట్ అవుతుంది. అయితే స్త్రీ జాతకంలో కుజునికి 1, 5, 9లో శని కానీ రాహు కానీ ఇతర పాపగ్రహాలు కానీ ఉంటే వివాహం లేట్ అవుతుంది. 2, 3, 7, 11లో కూడా పాపగ్రహాలు ఉన్నా శని కానీ రాహు కానీ ఉన్న వివాహం లేట్ అవుతుంది. సింపుల్గా దీన్ని మనం చూసుకొని నిర్ధారణ చేసేయచ్చు మనం. శ్రీదత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.